లేఖన భాగం తెలియజేస్తున్నది. పాపం అంటే ఏమిటో కాదు దేవుని బిడ్డలారా, భక్తుడు తెలియజేస్తున్నాడు. పాపంలోనే నేను పుట్టినవాడుగా ఉన్నాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించున్నదని లేఖన భాగం తెలియజేస్తున్నది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమని పొందలేకపోతున్నాం. నీతిమంతుడు ఒక్కడు లేడు, మేలు చేయవాడు ఒక్కడు లేడు. అందరం కూడా మనము త్రోవ తప్పిన వారంగా ఉన్నామని, ఏకముగా పనికి మాలిన వారుగా ఉన్నామని లేఖన బాగా తెలియజేస్తున్నది. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు వారు పాపులకు రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. భక్తిహీనుల కొరకు చూడండి, ఎవరైనా చనిపోతారంటే చనిపోరు, కానీ నీతిమంతుల కొరకు ఎవరైనా చనిపోవచ్చు. భక్తిహీనులము, పాపులము, తిరుగుబాటు చేసిన వారంగా ఉన్నప్పుడు ప్రభు మనం ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా